హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి టేస్టీగా కరివేపాకు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా క్విక్గా లంచ్ బాక్స్లో కానీ లేదా లంచ్ డిన్నర్లో కానీ లేదా ఎప్పుడైనా టేస్టీగా తినాలనిపిస్తే చిటికెలో ఇలా చేస్తే చాలా టేస్టీగా తినొచ్చు. అలాగే కరివేపాకు తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో కరివేపాకుతో టేస్టీగా కరివేపాకు రైస్ ఎలా చేయాలో తయారీ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కరివేపాకుని మిక్సీ జార్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా నువ్వులు వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ దోరగా కలవచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. అలాగే 2 ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని మీ టేస్ట్కి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు వేరుశనగుళ్ళు, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని వేసుకుని అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా వేడివేడి అన్నంతోనే కాకుండా మిగిలిపోయిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఇందాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కరివేపాకు పొడిని అన్నంతోనే కాకుండా మనం రోజు తినే ఇడ్లీ, దోశ, బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఒకసారి టేస్ట్ చూసి మీకు కనుక సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కమ్మని కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. కరివేపాకు రైస్ని ఇలానే తినొచ్చు, లేదంటే పెరుగు కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, టుడే రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.